12వ వచనాన్ని మాత్రమే చదువుకొని మనం ఆరాధన క్రమంలో ముందుకెళదాం. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కళ్ళు మూసుకొని తలలు వంచండి. మిక్కిలి ప్రేమామయుడవైన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, అతి పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, అత్యున్నత సింహాసనాసీనుడా, నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఒక వారమంతా మా అందరి మీద క్షేమంగా దాటిపోజేసి పరిశుద్ధుడా, ఒక నూతన పునరుద్ధాన దినం మాకు మీరు ఈవిగా బహుమానముగా నీ గొప్ప దీవెనగా మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎన్నిక లేని వారము, ఏమీ తెలియని వారము, మమ్మల్ని క్షమించి మీ సన్నిధిలోకి చేర్చుకొని నీకు ప్రీతికరంగా మేమందరము నిన్ను స్తుతించి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి పరిశుద్ధాత్మ తండ్రి మీరే సహాయము చేయండి. నీ వాక్యం పంపించండి, మమ్మల్ని అందరినీ వెలిగించండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో ఒక ప్రశ్న మనకు కనబడుతూ ఉన్నది. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? దీనికి అర్థం ఏంటంటే, ఎవ్వడూ కూడా తన పొరపాట్లను తాను కనుగొనలేడు. తన తప్పేంటో తెలుసుకునే శక్తి మానవులకు లేదు. మానవునికి సహజమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి. మానవునికి సహజమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి. చేపలకు కొన్ని లక్షణాలు, ఆకాశ పక్షులకు కొన్ని లక్షణాలు, ఇలాగా మనుషులన్నోళ్ళకి అందరికీ కొన్ని లక్షణాలు ఉంటాయి. నువ్వు మనిషివి కాక దేవదూతవో లేకుంటే ఇంకో జంతువో ఏదో అయితే తప్ప, నువ్వు ఒక మనిషివైతే నీకు తప్పకుండా ఈ లక్షణాలు ఉంటాయి. ఏంటా లక్షణం అంటే, మన పొరపాట్లు ఏంటో మనకు అర్థము కాదు, మళ్ళీ ఇంకొకరి పొరపాట్లను మాత్రం మనం చాలా సమర్థవంతంగా పర్ఫెక్ట్గా పట్టుకుంటాం. చాలా నిశితమైన దృష్టి వస్తుంది. ఇలాగా ఎందుకు చేయాలి, అలాగెందుకు, ఇది తప్పు కదా, ఇది తప్పు, చాలా పర్ఫెక్ట్ జడ్జెస్ అయిపోతాం. కానీ మన సొంత జీవితంలో మనము చేసే కొన్ని విషయాలు మనకు ఆ టైంకు కనబడవు. ఇతరులను జడ్జిమెంట్ చేసేటప్పుడు, మరి నేను కూడా కొన్ని విషయాల్లో ఇలాగే కదా, దేన్నైతే ఖండిస్తున్నానో అదే నేను చేస్తున్నాను కదా, వేరే సందర్భంలో అదే నేను చేశాను కదా అనే జ్ఞానము ఉండకపోవడమే ఆదాము పిల్లల లక్షణం. ప్రతి తప్పుకు ఏదో ఒక సమర్థింపు ఉంటుంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం చూడండి. అయ్యా, ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను
వాని దృష్టికి, తన దృష్టికి అది న్యాయముగానే అగపడును. చూసారా? యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను అది వాని దృష్టికి న్యాయముగానే కనపడును. ఏమండి, మీకు తెలుసా, దొంగతనము నేరము, అవునా కాదా? అవునా కాదా? అన్ని ప్రామాణిక మత గ్రంథాలను అనుసరించి చూస్తే దొంగతనం పాపం. ప్రామాణిక మత గ్రంథాలు చెప్పినా, రాజ్యాంగం చెప్పినా దొంగతనం అనేది పాపం. ఇటేమో నేరము, అటు చూస్తే పాపం. కానీ దొంగలకు కూడా ఒక సమర్థింపు ఉంటుంది. ధనవంతుల ఇంట్లో మేము దొంగతనం చేశాం. వాడి దగ్గర 100 కోట్లు ఉన్నాయి, లేకపోతే 50 కోట్లు ఉన్నాయి. ఆ 50 కోట్లు వాడు ఎన్ని అక్రమాలు చేస్తే వచ్చినాయి? గవర్నమెంట్కు పన్ను ఎగవేశాడు, దొంగ లెక్కలు రాశాడు, అప్పుడు వాడు దొంగ కదా? పేదల చేత పని చేయించుకున్నాడు, ఇవ్వాల్సిన జీతభత్యాలు సరిగా ఇవ్వలేదు, పేదల నోరు కొట్టి డబ్బులు వెనకేసుకున్నాడు, ఎంతమంది కూలోళ్ళని ఏడిపించాడు. అప్పుడు దొంగ కాదా? ఎంతోమందిని బాధించి గవర్నమెంట్ను మోసగిస్తే తప్ప ఇంట్లో ఒక 50 కోట్లు పెట్టుకోవడం సాధ్యము కాదు. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంక అసలే సాధ్యం కాదు. క్యాష్లెస్ సొసైటీ అంటున్నాడు ఆయన. డబ్బే లేని సొసైటీ నిర్మిస్తాను, ఇంటింటా పుష్కలంగా డబ్బు ఉండే సొసైటీ నిర్మిస్తాను అనడం లేదు. ఆయన యథార్థవంతుడు. ఎవరి దగ్గర పైసా లేని సొసైటీ చేస్తాను అంటున్నాడు ఆయన. ఆయన చెప్పిందే చేస్తున్నాడు, కానీ ప్రజలు ఇంకా అర్థం చేసుకోవట్లేదు. మొన్నొక ఎంఎన్సి ఎంప్లాయీ చెప్తున్నాడు, అయ్యా నేను ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తే అందులో 30,000 పన్నే పోతుంది. పేరుకు 1,00,000 జీతం, కానీ అందులో 30,000 కట్ అయిపోతుంది పన్ను. ఇక ఇంటికేం తెచ్చుకుంటాడు? ఈఎంఐలు కట్టుకొని, మరి ఇంట్లో పిల్లలకి, భార్యకి అవసరమైన సరుకులు తెచ్చుకునేసరికి చెయ్యి ఖాళీ. మళ్ళీ చాలా భయంకరంగా ఉంది పన్నుల విధానం. కాబట్టి ఎవడైనా కాస్త డబ్బులు వెనక చేసుకున్నాడంటే అర్థం ఏంటి? పన్నులు ఎట్లా ఎగవేయాలో నేర్చుకున్నాడు. ఈ ధనవంతులందరూ పన్ను ఎగవేతదారులే. మహామహా కోటీశ్వరులు మన భారతదేశంలో పన్ను ఎగవేతదారులు. మళ్ళీ వాళ్ళని ప్రభుత్వమే క్షమిస్తుంది, నీకు పన్ను మాఫీ చేస్తున్నాం అని. వాడు ఆల్రెడీ రాజభవనం లంకంత ఇంట్లో ఉన్నాడు, లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. పాపం పేదవాడంట, కంపెనీ లాస్ వచ్చిందంట, ఎలా కట్టుకుంటాడు? నీకు రుణమాఫీ చేస్తున్నాను. ఒకవైపు ఏమో వ్యవసాయదారులు రుణం ఎంత తీసుకుంటారండి? 10,000, 20,000, 50,000, 1,00,000 మించదు. ఆ 1,00,000 రూపాయలు కట్టలేదని వాడి ఇంటి మీదకి రికవరీ టీం వెళ్ళి పీడించి 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 బాధిస్తుంటే, పంటేమో పండలేదు, డబ్బులేమో అడుగుతున్నారు అని వాడు పురుగుల మందు దాగి చచ్చిపోతున్నాడు. 1,00,000 రూపాయలు పన్ను మాఫీ చేయరు ఈనాటికి ఎవ్వరు కూడా. ఏ గవర్నమెంట్ కూడా రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ అని ఎవ్వరూ ప్రకటించరు. కానీ అంబానీలు, అదానీలు,
విజయ్ మాల్యాలు ఇట్లాంటి కోటీశ్వరుల రుణాలు మాఫీ చేస్తారు. ఇలాగ అందరూ దొంగలు కలిసి ఊళ్ళు పంచుకొని నువ్వు అక్కడ దోచుకో నేను ఇక్కడ దోచుకుంటానని అండర్స్టాండింగ్లో ఉన్నట్టుగా నడుస్తూ ఉంది సమాజం. ఇదందరూ మాట్లాడుతున్నారు కానీ ఎవరు కిక్కురు మనరు. ఒకడింట్లో 50 కోట్లు 100 కోట్లు 500 కోట్లు ఎలా ఉంటాయి? కష్టపడి సంపాదిస్తే వస్తాయా? ఎన్నో మోసాలు చేస్తే, ఎంతోమందిని ముంచితే, గవర్నమెంట్ను కూడా మోసగించి పన్నులు ఎగ్గొడితే అప్పుడు 50 కోట్లు 100 కోట్లు ఇంట్లో ఉంటాయి. ఒక 100 కోట్లు లీగల్ మనీ మనకు రానివ్వరు, అన్నీ అడ్డంకులే. ఎంత గొప్ప పర్ఫెక్ట్ సిస్టమ్ అంటే మనది. ఉండడానికి సొంత ఇల్లే లేని నాకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చినాయి. సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు, నాకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు. ఇంకా 100 కోట్లు ఎక్కడ కూడబెడతాము? కనుక అక్రమకారులు కోటీశ్వరులై నిరుపేదలు ఇంకా పేదలైపోతుంటే మధ్యతరగతి ప్రజలు మాత్రం కృంగిపోతున్నారు. ఈ సిస్టంలో ఇప్పుడు మనకేమో ఆకలేసింది, ఒక్క రొట్టె ముక్క కూడా లేదు. వాడింట్లో 1000 రొట్టె ముక్కలు ఉన్నాయి, ఆడు తినలేడు. మనకు ఆకలేసింది, ఒక్క రొట్టె ముక్క కూడా లేదు. వాడింట్లో 1000 రొట్టె ముక్కలు ఉన్నాయి, వాడు తినలేడు, అంత తిని అరిగించుకోలేడు. కనుక 4 రొట్టె ముక్కలు తెచ్చుకున్నాం, తప్పేంటి అనుకుంటాడు దొంగ. అర్థమైందా? దొంగలకు ఒక లాజిక్ ఉంటుంది. వాని దృష్టికి వాడు చేసేది న్యాయము, దొంగల దృష్టికి దొంగతనము న్యాయము, హంతకుల దృష్టికి కూడా అది న్యాయము, వాడు చేసే హత్యలు న్యాయం. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ఎవడైనా గిట్టక మానడు. ఇవాళ మనం చంపలేదనుకో, ఎల్లుండైనా వాడు చావడా? చస్తాడు. ఒక 4 రోజులు ముందే వాడికి విడుదల కలిగిస్తున్నాం, మంచిది కదా. వాడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు చంపితే ఏం తప్పేముంది? ఇంకో 10 రోజులకైనా ఇంకో సంవత్సరానికైనా వాడు పోయేదే కదా. కాస్త ముందు పంపిస్తున్నాము, ఈ లోకపు కష్టాల నుండి శ్రమల నుండి వాడికి విడుదల కలిగిస్తున్నాం అనుకుంటాడు. ఉగ్రవాదులు అలాగే చెప్పుకుంటారు. మనం చంపడం ఏం తప్పు కాదురా, పవిత్రమైన ఒక ఆశయం కొరకు చంపుతున్నారు. దొంగ దొంగతనాన్ని సమర్థించుకుంటాడు, హంతకుడు హత్యను సమర్థించుకుంటాడు. కానీ అది పాపం కాకుండా పోతుందా? నేరం కాకుండా పోతుందా? నీ సమర్థింపేదో నువ్వు చెప్పుకున్నావు. వ్యభిచారాన్ని సమర్థించుకోవచ్చు. నేనున్న పరిస్థితుల్లో అంతేనండి, మరి తప్పదు, చేయాల్సి వచ్చింది చేశాను అనొచ్చు. కానీ దేవుని దృష్టిలో తప్పు కాకుండా పోతుందా? నీ సమర్థింపలేవుడికి కావాలి. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇటు దేవుని ఆజ్ఞ, ఇటు మానవ నిర్మిత శాసనమును రెండింటినీ ధిక్కరించి మనుషులు విచ్చలవిడిగా బ్రతికేసి నా లాజిక్ ప్రకారం ఇది న్యాయం, నా లాజిక్ ప్రకారం ఇది న్యాయం అని చెప్పుకుంటారు. మానవుని దుష్ట హృదయం ఎంత దారుణమో చూడండి. చాలామంది నేను చేసింది ఏం తప్పు కాదు అనుకుంటాడు, కానీ తుదకు అది మరణమునకు దారి తీస్తుంది. సామెతలు 14:12 చూడండి. 14
ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు. నేనంతా కరెక్ట్గానే బ్రతుకుతున్నాను కదా, నాకెందుకు ఈ శిక్ష అనుకుంటాడు. ఎందుకు దేవుడు నన్ను అర్ధంతరంగా చంపేస్తున్నాడు, ఎందుకు శిక్షిస్తున్నాడు, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటాడు. కానీ దేవుని దృష్టిలో వాడు నేరస్తుడు. ఇది మానవ లక్షణం. తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? మనం అనుకుంటాం నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నాలో ఏ తప్పు లేదు అని మనం అనుకుంటాము. కానీ మనలో మనకు తెలియకుండానే చాలా కల్మషాలు కొనసాగుతూ ఉంటాయి అనేది మనం మొట్టమొదట గ్రహించాలి. 139వ కీర్తనలో 24 ఆఖరి వచనంలో ఇదే ప్రార్థన దావీదు చేస్తాడు. దేవా, నీకు ఆయాసకరమైన మార్గం నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఆయాసకరము, దేవునికి ఆయాసకరమైన మార్గం. ఒక మనిషికి ఆయాసకరమైతే అది పర్వాలేదు, కానీ దేవునికి ఇష్టము లేని బాధాకరమైన, దేవునికే బాధను కలిగించే మార్గం నాయందు ఉన్నదేమో చూడు అంటాడు. ఉంటే నీకు తెలీదా? ఉన్నదేమో చూడు అంటావేంటి? దేవుణ్ణి బాధ పెట్టే మార్గాలు నీలో ఉంటే నీకు తెలీదా? తెలీదు సార్. అంత జ్ఞానమే ఉంటే నేను మనిషినే కాదుగా, నేను మానవ మాతృండి గనుక నా తప్పులు నాకు తెలియవు. అది నేనైనా నీవైనా ఎవరైనా సరే. ప్రవక్త అయినటువంటి దైవజనుడు చెబుతున్నాడు, సామాన్యుడు కాదీతడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు దావీదు మహారాజు. ఈ 19వ కీర్తనలో ఆయన చెబుతున్నాడు, తన పొరపాట్లు కనుగొనగలవాడేవాడు. అంటే ఆయనకు కూడా అర్థం కాకనే కదా, నాలో ఎన్ని తప్పులు ఉన్నాయో నాకు తెలీదు. ఊళ్ళో వాళ్ళు తప్పులన్నీ ఎంచి బాగానే లెక్కలు వేస్తున్నాను, కానీ మరి నా సంగతి నాకు తెలీదు. ఎన్ని విషయాలలో దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాను, ఎన్ని విషయాల్లో దేవుణ్ణి ఆయాసపరుస్తున్నాను, ఎన్ని రీతులుగా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాను తెలియదు. కాబట్టి నీవే నన్ను పరిశీలించి నా హృదయమును తెలుసుకొనుము అని దావీదు మహారాజే ప్రార్థన చేసినప్పుడు మరి మనందరం ప్రార్థన చేయడం అవసరం కాదా? నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. నాలో ఏదైనా నీకు ఆయాసకరమైన కార్యం ఇప్పుడు జరుగుతూ ఉంటే, నాలో ఆలోచనలు ఏవైనా నీకు ఆయాసకరంగా కొనసాగుతుంటే, నా అభిప్రాయాలు నీకు దుఃఖకరంగా ఉంటే, నా బాడీ లాంగ్వేజ్, నేను మాట్లాడే తీరు నీకు అయిష్టంగా ఉంటే నాకు తెలియపరచు. నాకు తెలివి లేదు తండ్రి, ఎన్నెన్నో గొప్ప గొప్ప వాదాలు చేశాను, తర్కము నేర్చుకున్నాను, నా వాదము రైట్ అని నిరూపించుకున్నాను. అదంతా పనికిరాదు. దేవుని ముందు నిర్దోషిగా తీర్చబడాలంటే మన తెలివెందుకు పనికిరాదు. నాకు అర్థం కావడం లేదు తండ్రి, డెఫినెట్గా ఏదో నీకు ఆయాసకరమైంది నాలో ఉంటుంది. ఒకసారి నన్ను పరిశీలించి పరిశోధించి నాకు తెలియపరచు. దేవుడు తెలియపరిస్తే తప్ప
మనమెంత దౌర్భాగ్యులమో మనకు అర్థము కాదు. అంతవరకు ఏమనుకుంటామంటే నన్ను మించిన నీతిపరుడే లేడనుకుంటాం. యోబు గ్రంథములో మనం నేర్చుకొనగలిగిన అతి గొప్ప పాఠాలలో ఇది ఒకటి ప్రియులరా. యోబు గ్రంథములో ఎన్నో పాఠాలు మనము నేర్చుకోవడానికి అవకాశం ఉంది. 1, 2 కాదు, చాలా పాఠాలు మనం నేర్చుకునే అవకాశం ఉంది. యోబు అంటాడు, నేను ఏ పాపము చేయలేదు, నేను దేవుని దగ్గరికి రాజులాగెళ్తాను. యోబు గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. అబ్బబ్బా, ఎంత గొప్ప ఆత్మవిశ్వాసం. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. అంత విశ్వాసం ఆయనకుంది. అంటే తెలిసినంత మేరకు, తనకు అర్థమైనంత మేరకు ఆయన లోపరహితుడిగానే జీవించాడు అని మనం నమ్మవచ్చు. తనకు చేతనైనంత వరకు, అర్థమైనంత వరకు మరి ఏ తప్పు చేయకుండానే తాను జీవించాడు. అందుకే అంటాడు ఏంటంటే, నాలో నాకు ఏ తప్పు కూడా కానరాదు. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు రాజులాగా వెళుతానన్నాడు. యోబు 31వ అధ్యాయము 37వ వచనం. రాజు నా అడుగుల లెక్క రాజులాగానే వెళతాను. అంత ధైర్యం ఉంది ఆయనకి. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యోబు గ్రంథం ప్రారంభం చేసినప్పుడే యోబును గూర్చి దేవుడే పరిచయ వాక్యాలు రాయించాడు. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయము భక్తి కలిగిన వాడై చెడుతనమును విసర్జించినవాడు. సాతానుతో లూసిఫరుతో ఆర్గ్యుమెంట్ అయినప్పుడు దేవుడు చెప్పిన మాట, అతని వంటి వాడు భూమి మీద ఎవడూ లేడు. ఇప్పుడు దేవుని సాక్ష్యం, యోబు సాక్ష్యం ఒక్కటైందా లేదా? నేను ఏ తప్పు చేయలేదు, నా ప్రవర్తన అంతటిలో నా హృదయము నన్ను నిందింపదని యోబు అంటున్నాడు. నా దృష్టిలో కూడా అతడు న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, యెహోవా యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని బొత్తిగా విసర్జించిన వాడు. యోబదే అంటున్నాడు, దేవుడదే అంటున్నాడు. కానీ ప్రత్యక్షంగా యోబు దేవుణ్ణి చూసినప్పుడు కథ మొత్తం మారిపోయింది. ప్రత్యక్షంగా చూసినప్పుడు ఏమన్నాడో తెలుసా? యోబు 42వ అధ్యాయము 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, ఇప్పుడు నేను అయ్యా ఇంతకుముందు వాళ్ళు చెప్పగా వీళ్ళు చెప్పగా నిన్ను గూర్చి విన్నాను, భక్తులు బోధించే బోధలు విన్నాను. అయితే ఇప్పుడు నేను ప్రత్యక్షంగా కన్నులార నిన్ను చూస్తున్నాను. కావున నన్ను నేను రాజులాగా వెళ్తాననే పాయింట్ పోయింది. నా హృదయము నన్ను నిందించదు అనే పాయింట్ పోయింది. నాకు నేనే అసహ్యంగా కనబడుతున్నాను. నీవెంత జాగ్రత్తగా బ్రతికినా,
నీ దృష్టికి నీవెంత నీతిమంతురాలివైనా, ఎంత నీతిమంతుడివైనా, ప్రభు అయిన యేసుని నువ్వు ముఖాముఖి చూసిన క్షణాన నీ హృదయం ఒక్కటే కేక పెడుతుంది, ప్రభువా నేను అయోగ్యుడను, నేను అయోగ్యురాలను అనే కేక తప్ప ఇంకొకటి నీకు రాదంతే. ఆయన అడుగుతాడు ప్రేమతో దగ్గర తీసుకుని, ఎందుకు బిడ్డ, నీవెందుకు అయోగ్యురాలివి, నీవెందుకు అయోగ్యుడివి అని అడుగుతాడు. ఏమో తెలియట్లేదు నాయన, ఎందుకు అయోగ్యున్నో నాకు తెలియట్లేదు, కానీ నేను అయోగ్యుడనని మాత్రం అర్థమవుతుంది. దేవుని చూచిన ప్రతి ఒక్కడికి ఇదే పరిస్థితి. యెషయాది అన్నాడు, మొదటి అధ్యాయం అంతా ఇశ్రాయేలును గద్దించాడు ఒక ప్రవక్తగా తనకున్న అధికారంతో. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన స్వంత వాణ్ణి దొడ్డిని ఎరుగును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, వారు యోచింపరు, పాపిష్ఠి జనం అన్నాడు. దోషభరితమైన ప్రజలు. అబ్బాబ్బాబ్బా, ఏమి సంతానం, దుష్ట సంతానం. అన్ని మాటలు అన్నాడు వాళ్ళను. 6వ అధ్యాయంకి వచ్చి ఏమంటాడు తెలుసా? అత్యున్నత సింహాసనాసీనుడైన ప్రభువును నేను కన్నులార చూచి తిని. ఆ వచనం చదవండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమున ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఓ ఆయన చొక్కా ఎంచులు దేవాలయము నిండుకొనెను. తరువాత 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. అది అసలైన సంగతి అక్కడ చెబుతున్నాడు. రాజును సైన్యములకు అధిపతియు నగు కన్నులారా చూచితిని. ఏ రాజ్యంలోనైనా రాజు వేరే ఉంటాడు, సేనాధిపతి వేరే ఉంటాడు. రాజు ఉంటాడు, మహామంత్రి ఉంటాడు, సర్వసైన్యాధ్యక్షుడు వేరే ఉంటాడు. దేవుని రాజ్యంలో, పరలోకంలో మాత్రం రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిని. ఇక్కడ కూడా 2 రూపాలు కనబడుతున్నాయి. రాజుగారు సింహాసనం మీద ఉన్నాడు, సర్వసైన్యాధ్యక్షుడుగా దేవుని కుమారుడు ఉన్నాడు. కానీ ఆయన పేరు ఈయన పేరు యెహోవాయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజు పేరు యెహోవాయే, సేనాధిపతి సైన్యాధ్యక్షుడి పేరు కూడా త్రిత్వం ఉన్నది అక్కడ. అందుకే యెషయా గ్రంథములో చూసిన, ప్రకటన గ్రంథంలో చూసిన సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 3 సార్లు అంటారు. ఒక్కసారని ఊరుకోరు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు 3 సార్లు ఎందుకు? ఒకసారను చాలదా? 2 సార్లను చాలదా? 3 సార్లు శరాఫులు, కెరూబులు, మానకరాత్రి మగళ్ళు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 3 టైమ్స్ అంటారు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. త్రిత్వమును దర్శించి రాజును సైన్యములకు అధిపతియునైన యెహోవాను నేను కన్నులారా చూచి తిని.
అందుకు నాకు జ్ఞానం కలిగింది, అయ్యో నేను అపవిత్రుడను. అంతవరకేమో వాడికి బుద్ధి లేదు, వీడికి తెలివి లేదు, పాపిష్టి జనం యోచింపరు, అందరినీ గద్దించాడు. యేసును సర్వసైన్యాధ్యక్షుడుగా చూశాడు ఆయన. తండ్రి అయిన దేవుణ్ణి రాజుగా చూశాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడే ఉన్నాడు. చూసి ఈ దేవదూతలు, మహాదూతలు, శరాఫులు పరిశుద్ధుడు 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 అని త్రిత్వదేవుని ఆరాధిస్తుండగా దేవుని సంపూర్ణ ప్రత్యక్షత ఎదుట ఇశ్రాయేలుకు తెలివి లేదనే పాయింట్ పోయి నాకే తెలివి లేదనే పాయింట్ వచ్చింది. వాళ్ళు ఆలోచించటం లేదని కాదు, నేనే అసలు ఆలోచన శక్తి కోల్పోయాను. నా తలకాయ పని చేయలేదు, నేను అయోగ్యుడను. అరే ఇంకొకటి సంగతి నాకెందుకు బాబు, నేను అయోగ్యుడు. ప్రభువును చూచిన ప్రతి ఒక్కరూ తన సొంత అయోగ్యతను గూర్చి కన్నీళ్లతో ఒప్పుకుంటారు. ఎవరైనా సరే దేవుని చూడని వారు ఎదుటి వాళ్ళ పాపాన్ని గూర్చి మాట్లాడతారు. దేవుణ్ణి చూచిన వారు తన సొంత అయోగ్యతను గూర్చి మాట్లాడతారు. వాదం పెట్టుకోవద్దు. ఎవడైనా ఇంకొకడు తప్పు చేశాడు, ఇంకో తప్పు చేశాడు అంటే ఫైనల్గా చెబుతున్నా నేను, మీరు డిసైడ్ అయిపోండి, వీడు ఇంకా దేవుణ్ణి చూడలేదు. ఇంకొకరిని విమర్శిస్తున్నాడు, వాడు దోషి, వీడు మంచోడు కాదని మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మీరు వాదాలు పెట్టుకోవద్దు. ఒక్కటే మీరు గ్రహించండి, ఇంకా వీడికి యెహోవా దేవుని దర్శనం కలగలేదు. అందుకే వాడి సొంత తప్పులు వాడికి గ్రహింపు కావడం లేదు. నేను చేసేదల్లా న్యాయం అనుకుంటున్నాడు. వాడి బ్రతుకంతా చిట్టా మొత్తం బయటికి తీస్తే అన్ని పాపాల పుట్టవాడు, పాపాల పుట్ట, అదంతా మరిచిపోతాడు. అవన్నీ వాడికి న్యాయంగానే కనపడతాయి. వాడు చేసిందంతా న్యాయము, ఎదుటివాడు చేసేదంతా తప్పు. ఇది మనిషి లక్షణం అని చెబుతున్నా నేను. గాల్లో ఎగరడం రాదంటే అది కొంగే కాదు, నీళ్ళల్లో ఈదటం రాదు అంటే అది చేపే కాదు. తన తప్పులు తాను బాగా తెలుసుకున్నాడంటే అసలు వాడు మనిషే కాదు. మానవ లక్షణం నేను చెప్తున్నా. మన తప్పులు మనకు అర్థం కాదు, కానీ ప్రతి ఆదివారం సమయం ఇస్తున్నాం. యోహాను చెప్పాడు, మన పాపములను మనం ఒప్పుకొన్న ఎడల. ఎలా ఒప్పుకుంటాం స్వామి? అంత జ్ఞానం నాకెక్కడిది? నా తప్పులు నాకు తెలుస్తాయా? తెలియదు కదా. ఎలా ఒప్పుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకితే, స్పృశిస్తే తప్ప మనం ఎంత దుర్గంధపూరితమైన హృదయాలతో ఉన్నామో మనకు అర్థం కాదు. ఒక భక్తుడు పాట రాశాడు, నీ రక్త ప్రభావమున నారోత హృదయమును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి. పాడదామా? నీ రక్త ప్రభావమున నారోత హృదయంబును, నీ రక్త ప్రభావమున నారోత హృదయంబును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి. పవిత్రపరచుము తండ్రి,
ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మూచితివి. ప్రియమారణ హృదయం ముదమారవశయం చోనా హృదయాంతరంగమునా. సేవా ప్రారంభ దినాల్లో సైకిల్ టీం మేము తిరిగే రోజుల్లో, సువార్త పర్యటనలు చేసే రోజుల్లో ఒక సహోదరుడు అన్నాడు, ఏంటి బ్రదర్ ఈ పాట, రక్షణ పొందాడు ఇంతకాలం అయింది, ఇంకా నా రోత హృదయం అంటున్నాడు. ఇంకా హృదయం రోతగానే ఉంది, ఇంకా కడుగబడలేదు, పరిశుద్ధత లేదు. అంటే ఇంకా ఏమి ఆయన లోపల రక్షణ కార్యం ఏం జరిగింది, ఏం పరిశుద్ధపరచబడ్డాడు? మనం ఆ వచనం పాడకూడదు, ఆ చరణం పాడకూడదు బ్రదర్ అన్నాడు. కాబట్టి ఏం పాడాలంటే, ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారా నా హృదయం. ఆ పాట ఏం పాడాలంటే, నీ రక్త ప్రభావమున నారోత హృదయమును పవిత్ర పరచితివీనా, ఏమో అట్లా పాడాలి, హృదయాంతరంగమును అని పాడాలంట అని దిద్దుబాటు చేశాడు. నేనున్నాను అప్పుడు అక్కడ. నేను చెప్పాను, బ్రదర్ ఇంకా మీకు దేవుడు కనపడలేదని చెప్పా. అదేంటి అలాగనేశారు? దేవుడు మీకు అర్థమైతే కనీసం దేవుని సాక్షాత్కారానికి దగ్గరికి కనీసం ఒక 1000 మైళ్ళంత దూరం, 1000 మైళ్ళ దూరం ఉన్నంత ఆ మాత్రం దగ్గరకైనా నువ్వు వెళితే నా హృదయము రోతది అని ఒప్పుకోవడానికి నువ్వు చాలా ఇష్టపడతావు. దేవదర్శనం పొందని వాడు ఇలా మాట్లాడతాడు. మన హృదయం మంచిది కాదండి. మానవుని హృదయము మోసకరమైంది, అది బహుఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడన్నాడు. బైబిల్లోని ప్రశ్నలు, నీ హృదయం ఎంత మోసకరమైనదో గ్రహించడం ఎవడికి? నీకు తెలుసా? నీకు చేతనవుతుందా? అది బహుఘోరమైన వ్యాధి గలదని గ్రహించగలవాడెవడు? నా హృదయం ఎంత రోత హృదయమో గ్రహించే శక్తి నాకు లేదు. ఎన్నో మర్మాలు వివరించవచ్చు, ఎన్నో ప్రసంగాలు చేయొచ్చు, పాటలు రాయొచ్చు, పండితుడు మేధావి అనిపించుకోవచ్చు. కానీ నా హృదయం ఎంత రోతదో గ్రహించే జ్ఞానం నాకు లేదు. అలాగే దావీదుకు కూడా లేదు. దేవుని చేత సాక్ష్యం పొందాడు యోబు. న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అట్లాంటి వాడు ఎవడు లేడని దేవుడే పరలోక దర్బారులో కోటాన కోట్ల దేవదూతలు ఎదుట దేవుడు ప్రకటన చేశాడు, సాక్ష్యం ఇచ్చాడు. అంతటి పరిశుద్ధుడు తాను కూడా చెప్పాడు, నా యందు నాకు ఏ దోషము కానరాదు, నా ప్రవర్తన అంతటిలో నా హృదయము నన్ను నిందించదు. దేవుని దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నా అడుగుల లెక్క ఆయనకు చెప్తాను. రాజులాగా టీవీగా వెళ్తాను. దొంగ చూపులు, నేల చూపులు చూస్తూ దొంగోడిలాగా రాను దేవుని సన్నిధికి, రాజులాగా వస్తా. అంత ధైర్యం ఉన్న మనిషి దేవుడు కనపడగానే, అయ్యా నేను అయోగ్యుడను,
ఎందుకు యోబు అయోగ్యుడివి? నువ్వు న్యాయవంతుడు కాదా? నీతిమంతుడు కాదా? యథార్థవంతుడివి కాదా? చెడుతనం విసర్జించలేదా? దేవుడే చెప్పాడు కదా అంటే అవన్నీ రైటేనండి. అది నాకు అర్థమైనంత వరకు నేను చేశాను. నాకు అర్థమైనంత వరకు భక్తిగానే బ్రతికే. కానీ ఇంకా ఏదో నాలో అయోగ్యత ఉంది, దేవుని ఎదుట నేను యోగ్యుడను కాను అని విరిగి నలిగిపోయాడు. దేవుని చూచిన వానికి ఉండే లక్షణం ఇది. ఎక్కడ చూస్తాం దేవుణ్ణి? ప్రార్థనా గదిలో మోకాళ్ళుని దేవుని సన్నిధిలో దేవునిని సంధించి నీ మనస్సు ఆయన మీద కాన్సన్ట్రేట్ చేసి మనోనిదానము కలిగి అన్నారు దేవదాసయ్య గారు. దీన్ని ఆయన దిగి వచ్చి నీ ప్రార్థన గదిలోకి వచ్చేదాకా నువ్వు ప్రార్థనలో గడపగలిగితే నువ్వు గుండె పగిలి రోధిస్తావు. అయ్యో నేను అపవిత్రురాలను, అపవిత్రుడను అంటావు నువ్వు. బయటకు వచ్చినాక ఎవరైనా వచ్చి ఫలానా సిస్టర్ సంగతి అట్లా కదా, ఫలానా బ్రదర్ ఇట, నోర్మల్, వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి మనకెందుకు? అతి పరిశుద్ధుడైన దేవుని ముందు మన బ్రతికేంటో చూసుకుందాం అంటావు. ఎవరు ఎవరిని గూర్చి విమర్శలు మాట్లాడినా నేను మౌనంగా వింటా, లోపల అనుకుంటా, ప్రభువా వీళ్లకు నీ దేవదర్శన భాగ్యం దయచేయి, ప్రార్థన గదిలో ఏకాంత ప్రార్థన అనుభవం దయచేయి, దేవుడే నా ప్రార్థన గదిలోకి వచ్చాడు అనే అనుభవం వీరికి దయచేయి తండ్రి. అలాంటి అనుభవం ప్రతి విశ్వాసికి కలిగితే ఇక విమర్శలు ఉండవు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అనే కేక మాత్రమే ఉంటుంది. పౌలు కేక పెట్టాడు, అయ్యో నేను దౌర్భాగ్యుడు. యెషయా కేక పెట్టాడు, నేను అపవిత్రుడను, అయ్యో నేను అపవిత్రుడను. యోబు అన్నాడు, నన్ను నేను అసహించుకుంటున్నాను. మరి మనమేమంటాము? దేవదర్శనం లేకపోతే ఆ లెక్క వేరు, దేవదర్శనం కలిగితే ఆ లెక్క వేరు. ఈ దినాన మనం దేవుణ్ణి అడుగుదాం. మరి కొద్దిసేపట్లో మనం ఆ జగద్రక్షకుని పరిశుద్ధ మహిమా శరీరమును తినబోతున్నాం, ఆయన మహిమ గల రక్తమును త్రాగబోతున్నాం. మారు రూపంలో మనకు అందించబడతాయి ఆ రొట్టె ముక్క, ఆ ద్రాక్షారసం ప్రతిష్ఠించబడి మీ దగ్గరికి వచ్చినప్పుడు పై చూపులకు మాత్రం అది రొట్టెలాగా ద్రాక్షరసంలాగా కనపడుతుంది. కానీ ఇక్కడ ప్రతిష్ఠించబడినప్పుడు అదే విశ్వాసముతో నీవు భుజించినప్పుడు, పానం చేసినప్పుడు, నీ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ రొట్టె ముక్క వాస్తవంగా క్రీస్తు శరీరముగా నీ లోపలికి వెళుతుంది, క్రీస్తు రక్తముగా నీ లోపలికి ఆ ద్రాక్షారసం వెళుతుంది. ఆ దివ్యమైన అనుభవానికి ముందు స్వపరీక్ష చేసుకోవాలంటే మనకు చేత కాదు, ఏ ప్రవక్తకు చేత కాదు. యెషయా ప్రవక్త, యోబు భూమి మీద ఉన్న వారందరికంటే నీతిమంతుడు, పౌలు భక్తుడు, విశ్వాసులందరికీ మాదిరి పురుషుడు. వీళ్ళందరూ శ్రేష్ఠ భక్తులు. కానీ ఒక దశలో, ఒక పరిస్థితిలో దేవుని సన్నిధిలో వారు నేనే సరైన వాడిని కాదు,
నాలోనే లోపములున్నవి, నాలోనే దోషములున్నవి అని గ్రహించారు. దావీదు చాలా ప్రయత్నం చేశాడు. ఇంకా నాలో ఏదైనా ఉన్నదా, ఏదైనా ఉన్నదా, దేవునికి ఇష్టం కానిది, దేవునికి ఆయాసకరమైంది ఎక్కడైనా ఉందా అని వెతుక్కుంటే కనబడి చావదే. ఏదో ఉందని తెలుస్తుంది కానీ ఏముందో తెలియట్లేదు. ఏదో లోపం ఉంది నాలో, ఏదో అయోగ్యత ఉంది, ఏదో కల్మషం ఉంది, కానీ ఏమిటో తెలియడం లేదు. దేవాని సహాయము నాకు కావాలి. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు తండ్రి? నాకు బోధకుల కంటే విశేష జ్ఞానం ఉంది, నా శత్రువుల కంటే విశేష జ్ఞానం ఉంది, కానీ నాలోని మురికిని చూసే తెలివి నాకు లేదు. సరిపోవడం లేదు. నా కన్నులు తెరువు, నాకు తెలియపరచు. యు నీడ్ ఎ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ యువర్ సేవియర్. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ హ్యావ్ ఎ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్. చర్చికి రావడం మంచిదే, అంతకన్నా ముఖ్యం సంఘానికి శిరస్సు అయిన ప్రభు వ్యక్తిగతంగా నీ దగ్గరికి రావాలి. ఆయన నువ్వు వ్యక్తిగతంగా దర్శించగలిగా, కొంచెమైనా ఆయన సన్నిధికి నువ్వు దగ్గరగా రాగలిగితే వర్షన్ మారిపోతుంది, మన నోటి సాక్ష్యం మారిపోతుంది. అప్పుడే మనకు అసలు సిసలైన పరిశుద్ధత కలుగుతుంది. నిజమైన నీతి వస్త్రం మనం తొడుక్కోగలుగుతాం. ఎన్నో కల్మషాలు, ఎన్నో లోపాలు నీవెంతో దూరము నడిచిన తర్వాత రక్షణ పొంది, మారు మనస్సు పొంది, దేవుని సంఘంలో సభ్యుడవై, దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేసి, కానుకలిచ్చి, పాటలు పాడి, ఆరాధన చేసి ఎంతో ఎదిగిన తరువాత దేవుడు నీ కన్నులు తెరిస్తే యెషయాలాగా నువ్వు కేక పెడతావు, అయ్యో నేను అపవిత్రుడను, అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుడను. యోబు అంటాడు, నన్ను నేనే అసహ్యించుకుంటున్నానట. ఇంతకుముందు వాళ్ళని చూసి వీళ్ళని చూసి అసహ్యించుకున్నాను, ఒక పందిని చూసి అసహ్యించుకున్నాను, ఇప్పుడు నన్ను చూస్తే నాకే అసహ్యంగా ఉంది. ఎందుకంటే కన్నులార నిన్ను చూచి తిని, దేవా నాకు కనబడుము, నా అయోగ్యత నాకు తెలియచేయము. సరైన రీతిగా నేను అంతరంగ పురుషుని యందు ఉదక స్నానము, రక్త ప్రోక్షణ స్నానం పొందటానికి సహాయం చెయ్యి. నా తప్పులు నేను తెలుసుకుంటే కదా ఒప్పుకుంటాను. నా దోషాలు నాకు నీవే తెలియచేయి, నాతో మాట్లాడు అని ప్రార్థిస్తూ మనం ఇవాళ సిద్ధపాటు సమయంలోకి వెళ్ళిపోదాం. ప్రియులారా రండి, ఇది సిద్ధపాటు సమయం, ఇది ప్రార్థన సమయం, ఇది స్నానఘట్టము. పరమాత్ముని రక్త ప్రోక్షణ స్నానఘట్టం, పరమాత్ముని వాక్యోపదేశ ఉదక స్నానఘట్టం. రండి, కన్నులు మూసుకొని ప్రభువును చూద్దాం, ప్రభువు మీద మన దృష్టి కేంద్రీకరిద్దాం. హడావుడిగా ఆదరాబాదరాగా ప్రార్థన చేస్తే ఏమీ లాభం లేదు. మనస్సు కొంచెం నిదానించాలి, దేవుని వైపు దృష్టి సారించండి. హడావుడిగా పరిగెత్తుకొని వచ్చి ప్రభు బల్ల తీసుకోవడం కాదండి. ఏం తీసుకుంటున్నారు? ప్రసాదమా? స్వపరీక్ష ఏది? దేవదర్శనం ఎప్పుడు పొందారు? మన దౌర్భాగ్యతను ఏ మేరకు గ్రహించారు? ప్రభురాత్రి భోజన సంస్కారము ఒక సీరియస్ మ్యాటర్. ఏదో బిస్కెట్ తిన్నట్టు తినకండి, దెబ్బ తింటారు.
దెబ్బతింటారు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదానికి వారసులుగా మనం ప్రభు బలలో పాల్గొనాలి. యథార్థముగా దేవుని సన్నిధిలోనికి వద్దాం. యోబంతటి నీతిమంతుడే తన్ను తాను అసహించుకుంటే ఇవాళ నువ్వేం చేస్తున్నావు? నా అంతటి మంచోళ్ళే లేరు, నా అంతటి నీతిమంతులే లేరని చెప్పుకొని తిరుగుతున్నావా? అందరూ తప్పు, నేను ఒక్కడనే మంచి, నేను ఒక్కదాని మంచిదాన్ని అని చెప్పుకుంటున్నావా? ఎంతసేపు ప్రసంగం చేసినా విరిగిన మనస్సు రాదు. ప్రభువు దర్శనం ఇస్తే విరిగిన మనస్సు వస్తుంది. కన్నులు మూసుకుందాం. ఎవరు దిక్కులు చూడకండి, ఎవరితోనూ మాట్లాడకండి. ప్రభుతో మాట్లాడండి, ప్రభు ముఖాన్ని చూడండి. ఇవాళ మనం దేవునితో సమాధాన పడదాం. ఇంకొక ఆదివారం దేవుడు మనకు తన వరముగా ఇచ్చాడు. మరొక ఆదివారం ఉంటుందో లేదో తెలీదు. ఈ ఆదివారం నువ్వు వచ్చావు దేవుని సన్నిధికి, వచ్చే ఆదివారం భూమి మీద ఉంటావో లేదో తెలీదు. ప్రియుడా, ప్రియ సహోదరుడా, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీటి బుడగ లాంటిది మన జీవితం. ఎప్పుడు చెతికిపోతుందో తెలీదు. ప్రభు ముందుకు మనం వెళ్ళేటప్పుడు రోత హృదయాలతో వెళ్ళొద్దు, వేషధారులుగా వెళ్ళొద్దు, తన తప్పులు తెలుసుకోలేని అజ్ఞానులుగా మనం వెళ్ళొద్దు, అసహ్యులుగా మనం వెళ్ళొద్దు. పరమదేవుణ్ణి మనం ముఖాముఖి కలుసుకోబోతున్నాం ఒకనాటికి. అక్కడికి వెళ్ళి అయ్యో నేనెంత పవిత్రున్నని అక్కడ కేక పెట్టే బదులు ఇక్కడి ఆ గ్రహింపు కలిగిన వారు ధన్యులు. విత్తబడ్డ వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో ప్రతి ఒక్కరూ తమను తాము పరీక్షించుకోవడానికి సమయం ఇస్తూ, నేను కూడా స్వపరీక్షకు ఉపక్రమిస్తూ ఆ మికిలి దయామయుడైన పరమ తండ్రి సహాయముతో మనందరము మన దోషాలు ఒప్పుకోవడానికి, యేసయ్యా నన్ను కడుగు క్షమించుమని ప్రార్థిస్తూ ఆయన రక్త ప్రోక్షణ కిందికి రావడానికి, యేసు రక్తంతో కడుగబడి మనందరం పవిత్రులం కావడానికి అందరికీ సమయాన్ని కేటాయిస్తూ మరి కొద్ది నిమిషాల పాటు ఇక నేను మాట్లాడను. ప్రియులారా, సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి.